పెథాయ్ రూపంలో కోస్తాంధ్ర ప్రజలను మరో తుఫాను వణికిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత తీవ్రతరమైంది. మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1090 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం మరింత బలపడింది. ఆదివారం రాత్రికి ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పెథాయ్ తీవ్రత తుఫానుగా మారిన తర్వాత గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఫలితంగా సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇక సోమవారం మధ్యాహ్నానికి పెథాయ్, కాకినాడ, ఒంగోలు మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావం కారణంగా ఇవాళ రేపు కోస్తాంధ్రలో చెదురుముదురు వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత 2 రోజులు దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో చెదురుముదురు వర్షాలు కురవనున్నట్లు పేర్కొన్నారు.